हाय जय माता जी, जय माता जी। నైనాదేవి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. హిమాచల్ ప్రదేశ్లో చాలా ప్రసిద్ధిగాంచిన నవదేవి ఆలయాల్లో అతి ముఖ్యమైన ఆలయం. సతీదేవి కళ్ళు పడిన ప్రదేశం ఇది. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఉంది. బిలాస్పూర్ జిల్లా కేంద్రానికి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయం పంజాబ్ హిమాచల్ ప్రదేశ్కు బోర్డర్లో ఉంటుంది. పంజాబ్లో ఉన్నటువంటి ప్రఖ్యాత ఆనంద్ సాహిబ్ గురుద్వారాకి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ ఆలయం చేరుకోవాలంటే చండీగఢ్ వెళ్ళి అక్కడ నుంచి 106 కిలోమీటర్ల బస్సు ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు. లేదా జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చేవాళ్ళు అయితే పఠాన్కోట్ దిగి పఠాన్కోట్ నుంచి ఈ ఆలయాన్ని సులువుగా చేరుకోవచ్చు. ఇండియాలోనే అతి పెద్ద ఆనకట్ట అయినటువంటి సట్లెజ్ నదిపై నిర్మించిన బాక్రానంగల్ డ్యామ్కి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నైనాదేవి ఆలయం. ఈ బాక్రానంగల్ డ్యామ్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిన బ్యాక్ వాటర్ని అక్కడ ఏర్పడినటువంటి సరస్సుని గోవింద్ సాగర్ అంటారు. ఈ గోవింద్ సాగర్ ఈ నైనాదేవి ఆలయం నుంచి చాలా చక్కగా కనిపిస్తుంది. అంత కూతవేటు దూరంలోనే ఉంటుంది ఈ నైనాదేవి ఆలయం. ఈ ఆలయం చిన్న కొండ మీద ఉంటుందండి. ఈ కొండ మీదకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. కొండ కింద నుంచి రోప్వే ఉంటుంది. మామూలుగా కొండపైన కూడా మనకి అన్ని హోటల్స్ అందుబాటులో ఉంటాయండి. హిందువులకే కాదు సిక్కులకు కూడా ఈ అమ్మవారు పరమ ఆరాధ్యనీయ దైవంగా పూజలు అందుకుంటా ఉన్నారు. అటువంటి నైనాదేవి ఆలయం గురించి ఈ బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి బ్లాగ్స్. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇది సిమ్లా దగ్గర వ్యూ అండి. ఇది లాస్ట్ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇట్టే తెలిసిపోద్ది. నేను శ్రీఖండ్ మహాదేవి వెళ్ళిన తర్వాత సిమ్లా నుంచి తిరిగి వస్తూ ఉంటే నాకు ఇంకా ట్రైన్కి ఒక 2 days టైం ఉండబట్టి ఎక్కడికి వెళ్దామని చూస్తే నైనాదేవి వెళ్దామని అనుకున్నాం. అక్కడ నుంచి సిమ్లా నుంచి బిలాస్పూర్ వెళ్ళి బిలాస్పూర్ నుంచి ఈ నైనాదేవి రావడం జరిగింది. అంటే సిమ్లా నుంచి ఆ రీజియన్ నుంచి వచ్చేవాళ్ళు బిలాస్పూర్ వచ్చి బిలాస్పూర్ నుంచి నైనాదేవి రావటం ఈజీగా ఉంటుందండి. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే ఢిల్లీ మీదుగా వచ్చేవాళ్ళు అయితే చండీగఢ్ చేరుకుని చండీగఢ్ నుంచి 106 కిలోమీటర్లు ఉంటుందండి నైనాదేవి ఆలయం. లేదంటే జమ్మూ కాశ్మీర్ అటుపక్క నుంచి వచ్చేవాళ్ళు అయితే మీరు పఠాన్కోట్ దిగి పఠాన్కోట్ నుంచి అక్కడ కాంగడాదేవి, తర్వాత చాముండాదేవి, జ్వాలాముఖి ఇవన్నీ చూసుకుని నైనాదేవి ఆలయానికి రావచ్చు. ఈ నైనాదేవి ఆలయం జ్వాలాముఖి కేవలం ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది నైనాదేవి ఆలయ పరిసరాలండి ఇవి. అది రోప్వే, నైనాదేవి రోప్వే అండి. అది దాన్ని ముందుకు వెళ్ళిపోతే నైనాదేవి గుహ అని చెప్పేసి ఒక గుహ ఉంటుందండి. क्या है करता మామిడికాయ ముక్కలు సిక్కు యువకులు చాలామంది ఇలాగా సాష్టాంగ నమస్కారాలు పుర్లుదండాలు పెట్టుకుని రావడం కింద నుంచి కూడా మనం చాలా చూస్తామండి. సిక్కులు మాత్రం చాలా పవిత్రంగా చాలా బాగా చూస్తారండి అమ్మవారిని. చాలామంది సిక్కులు వస్తూ ఉన్నారు. దాదాపు అంటే మేము వెళ్ళిన రోజున మరి ఏంటో ఏమో తెలియదు కానీ దాదాపు 90% సిక్కులే ఉన్నారండి. ఎందుకంటే దానికి కూడా ఒక చిన్న కథ చెప్తారు వీళ్ళు సిక్కులకి. అది కూడా మనం చెప్పుకుందాం.
ఇది 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. సతీదేవి కళ్ళు పడిన ప్రదేశంగా చెప్తారని ఇదివరకే చెప్పుకున్నాం కదండి. ఇక ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నైనితాల్లో కూడా ఒక నైనాదేవి ఆలయం ఉందండి. అక్కడ కూడా సతీదేవి కళ్ళు పడిన ప్రదేశంగానే చెప్తారు. ఈ రెండు అయితే ఈ నైనాదేవి ఆలయాలకి బాగా ప్రసిద్ధి అండి. ఈ రెండు అయితే ఒకటి కాదండి. 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమే కానీ ఈ రెండు అయితే ఒకటి కాదండి. నైనాదేవి హిమాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది, అలాగే నైనితాల్లో ఉంటుంది నైనాదేవి గుడి. ఈ ఆలయాన్ని మహిషపీఠంగా కూడా చెప్తారు. ఎందుకంటే అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి ఇక్కడే సంహరించిందని కూడా చెప్తారు. అందుకనే ఇది మహిషపీఠంగా వర్ధిల్లుతోంది. జై మాతాజీ, 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 జై మాతాజీ. మహిషాసురుడు ఒక్క స్త్రీ చేతిలో తప్ప మిగతా వారు ఎవరి చేతిలో నాకు మరణం ఉండకూడదని చెప్పేసి బ్రహ్మచేత వరం పొందిన తర్వాత అందరినీ పీడిస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు ఈ దుర్గగా అవతారం ఎత్తి మహిషాసురుడిని సంహరించేటప్పుడు ముందు మహిషాసురుడి కళ్ళు పీకేస్తుందండి. కళ్ళు పీకేసి అప్పుడు మహిషాసురుడిని సంహరిస్తుంది. దాని మూలంగానే అది చూసిన దేవతలందరూ జై నైనా, జై నైనా అని చెప్పేసి అనడంతో ఈ అమ్మవారికి నైనాదేవి అని చెప్పేసి పేరు వచ్చిందని ఒక కథనం ఉందండి. ఇంకా రెండో కథనం ప్రకారం ఇక్కడ 15వ శతాబ్దంలో నివసించినటువంటి నైనా అనే ఒక గుజ్జర బాలుడి కథ. ఈ గుజ్జర బాలుడు, ఈ నైనా అనే గుజ్జర బాలుడు ఎవరైతే ఉన్నారో అతను ఆవుల్ని మేపుతా ఉంటే ఒక తెల్ల వచ్చేసి ఇప్పుడు అమ్మవారి శక్తిపీఠం ఏదైతే ఉందో అక్కడ పాలు కురిపిస్తూ ఉంటుంది. అది చూసిన గుజ్జర బాలుడు ఆశ్చర్యచకితుడే ఇంటికొచ్చి పడుకుంటే అప్పుడు అమ్మవారి కల్లోకి వచ్చి అది నా శక్తిపీఠం, అది నా ఆసనం అది అని చెప్పేసి అక్కడ ఒక గుడి నిర్మించమని చెప్తే అప్పుడు ఈ గుజ్జల బాలుడు ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజు అయినటువంటి రాజా బీర్ చంద్కి ఈ విషయం చెప్తాడు. ఆయన వచ్చి ఈ విషయం కళ్ళారా చూసిన తర్వాత ఆయన కూడా ఆశ్చర్యచకితుడై అక్కడ ఒక ఇప్పుడు చూస్తున్నటువంటి ఆలయాన్ని నిర్మిస్తాడు. దాని మూలంగానే ఈ గుజ్జర్ బాలుడు పేరు ఏదైతే ఉందో ఆ పేరుని దానికి పెట్టడం జరుగుతుంది. దాని మూలంగానే నైనాదేవి అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పేసి ఇంకొక కథనం ఉంది. చూశారు కదా సిక్కు మహిళల ఆనంద పారవస్యాన్ని. ఈ ఆలయానికి సిక్కులు ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే సిక్కుల 10వ గురువు అయినటువంటి శ్రీ గురు గోవింద్ సింగ్ ఆయన మొఘలుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయం దగ్గరికి వచ్చి అమ్మవారిని ప్రార్థించి విజయం మాకు రావాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించి యుద్ధానికి వెళ్తాడండి. అలాగే విజయం వస్తుంది. దాని మూలంగానే ఈ సిక్కుల గురు గోవింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన దర్శించుకున్నాడు కాబట్టి విజయం సాధించాడు కాబట్టి సిక్కులు ఏదైనా పని తలపడితే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుని ఆ తర్వాత ఆ పనిలో విజయం సాధిస్తే ఈ అమ్మవారికి వెండితోనూ రాగితోనూ లేదంటే బంగారంతో చేసిన కళ్ళని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకనే చాలామంది సిక్కులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారండి. విజయదశమి అప్పుడే కాకుండా శ్రావణ మాసంలో కూడా ఈ అమ్మవారికి నవరాత్రులు జరుగుతాయి. ఆ ఏర్పాట్లు అండి అవి. ఈ శ్రావణ మాస నవరాత్రుల్లో కూడా చాలామంది జనం వస్తారండి. ఎక్కువ మంది నడుచుకుంటూ వస్తారంటండి. దాని మూలంగానే అంటే మేము వచ్చేటప్పుడు చూసాము చాలా బండారాలు అయితే వెలుస్తూ ఉన్నాయండి. అంటే లంగర్లు అంటే నడుచుకుని వచ్చేవాళ్ళకి ఈ అమ్మవారిని దర్శించడానికి వచ్చేవాళ్ళకి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి చాలా బండారాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద శ్రావణ నవరాత్రులు అయితే ఈ ఆలయంలో చాలా ప్రసిద్ధిగాంచినవండి. ఆగస్టు 2008లో ఒకసారి ఈ శ్రావణ
శ్రావణ నవరాత్రుల్లోనే తొక్కిసలాట జరిగి దాదాపు 150 మంది దాకా చనిపోయారు. అండ్ అంత ఎక్కువ క్రౌడ్ వస్తుంది అనమాట అండి ఈ శ్రావణ నవరాత్రుల్లో. ఇక్కడ 70 అడుగుల లోతులో అమ్మవారి తపస్థలిగా చెప్పబడే ఒక గుహ కూడా ఉందండి. అది చాలా చూడదగిన ప్రదేశం అండి. ఇక్కడ ఎవరైనా ఈ నైనాదేవి ఆలయానికి వస్తే మాత్రం ఈ గుహను మాత్రం మిస్ కాకండి. ఎందుకంటే చాలా బాగుందండి గుహ. ఎంట్రన్స్ అండి, ఆ గుహ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. తోవ చాలా చిన్నగా ఉంటుందండి. దాని మూలంగానే ఒక 10-12 మందిని ఒకసారి వదులుతూ ఉంటారు. 10-12 మంది వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ 10-12 మందిని వదులుతూ ఉంటారు. కొద్దిగా 1-2 గంటలు టైం పడుతుంది. అయినా గట్టికి ఎవరు ఈ గుహను మిస్ కావద్దండి. ఎందుకంటే ఒక అడ్వెంచరస్గా ఉందండి గుహ. అక్కడ అమ్మవారి శక్తిపీఠం, అక్కడ ఆ పీఠాన్ని, అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడ ఈ గుహలో చూడొచ్చు. ఇదండి 51 శక్తిపీఠాల్లో శక్తిపీఠమైనటువంటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నైనాదేవి శక్తిపీఠం గురించి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నైనాదేవి శక్తిపీఠం గురించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.